నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 29వ బెటాలియన్ కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్లు, సబ్ ఇన్స్పెక్టర్లు రాజ్నాథ్ కు గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణలోని పలు చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది. నిజామాబాద్ లో సల్బత్పూర్ చెక్పోస్టు వద్ద తనిఖీలు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు 44,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా కోదాడలోనూ 17,000ను పట్టుకున్నారు అధికారులు. కుటుంబ భారాన్ని మోయలేక భర్త ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ రామ్నగర్లో చోటు చేసుకుంది. భర్త అనారోగ్యం, పిల్లల పోషణ భారం భరించలేని శ్రీలక్ష్మి అనే మహిళ ఈ ఘాతకానికి ఒడిగట్టింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను చెప్పాలని తెలంగాణ సర్కార్ కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆత్మహత్యలపై దాఖలైన పిల్పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.